సిటీలో ప్రతి ఒక్కరూ స్టైల్గా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. హెడ్ టు టో బ్యూటిఫుల్గా రెడీ అవుతారు. అందులోనూ నెయిల్కు రకరకాల పెయింటింగ్స్ ఉండాల్సిందే. పెయింటింగ్ సంగతి ఎలా ఉన్నా వాటి వల్ల కలిగే ఇబ్బందులు చాలానే ఉన్నాయి. అందుకే నెయిల్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీక్ బ్యూటీ టిప్స్లో చూద్దాం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. గర్ల్స్ కైతే కాస్త ఎక్కువ కేర్ ఉంటుంది. ఫేస్ కి ఎలాగూ బోలెడు ఫేషియల్స్, బ్యూటీ కేర్ ఐటమ్స్ ఉన్నాయి. కానీ నెయిల్స్ ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు. గోళ్లకు రంగు వేసుకోవడం వరకు ఓకే, కానీ దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పట్టించుకోరు. నెయిల్ ఆర్ట్ ఇప్పుడు అమ్మాయిల హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. దీంతో రకరకాల నెయిల్ పాలిష్లు, ఆర్ట్ స్టిక్కర్స్ వేసుకోవడం ఓ ట్రెండ్ అయిపోయింది. కానీ ఇలా ఎక్కువ రోజులు నెయిల్స్ పై కెమికల్ పెయింటింగ్స్ వేసుకుంటే మంచిది కాదంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. నెయిల్ పెయింట్ రిమూవర్స్ ను వాడేటప్పుడు కాస్త బ్రాండెడ్ ప్రోడక్ట్ ను వాడితే మంచిది. అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే నెయిల్ పెయింట్ వేసుకోవడం బెటర్. తర్వాత రిమూవ్ చేసి హ్యాండ్స్ ని, నెయిల్స్ ని మాయిశ్చరైజర్స్, ఆయిల్స్ తో మసాజ్ చేసుకోవాలి. ముఖ్యంగా నెయిల్స్ పొడవు కోసం ఈ మధ్య ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకుంటున్నారు. వాటితో జాగ్రత్తగా ఉండాలి. నెయిల్స్ పల్చగా ఉన్నవాళ్లు మాత్రం ఎక్కువగా పెయింట్స్ వాడకపోతే బెటర్. వారానికోసారి నెయిల్స్ కట్ చేయాలి. రెగ్యులర్ గా నిమ్మరసం, సాల్ట్ లేదా వెనిగర్ వేసి గోరువెచ్చని నీళ్లలో 15 నిమిషాలు ఉంచితే డస్ట్ పోయి స్కిన్ ఫ్రెష్ గా అవుతుంది. అలాగే నెయిల్స్ త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ చలికి నెయిల్ కేర్ కోసం రెగ్యులర్ గా చేతులకు, కాళ్లకు గ్లౌజులు, సాక్సులు వేసుకోవటం మంచిది. ఇక స్పా, సెలూన్స్ లో చేసే పెడిక్యూర్, మెనిక్యూర్ చేయించుకుంటే కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. ఇప్పుడు వింటర్ సీజన్ కావడంతో చేతులు, కాళ్ళు ఎప్పుడూ లోషన్స్, ఆయిల్స్ తో మసాజ్ చేసుకుంటే హెల్దీ నెయిల్స్ మీ సొంతమవుతాయి.